వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి ఆ విధంగా ఏ విధంగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తాను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా క్షమించండి మహాప్రభు, తప్పైంది. అప్పట్లో చాలా దారుణమైన రీతిలో ప్రవర్తించాం, ఇక అలాంటి తప్పులు జరగవు, మమ్మల్ని క్షమించండి అంటూ వైసీపీకి చెందిన సినీ తారలు వాళ్ళు ఎంత బ్రతిమాలుకున్నా, ఎంత వేడుకున్నా ఆంధ్రాలోని కూటమి ప్రభుత్వం వదిలేలా లేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో తన కుటుంబంపై, తన పార్టీపై, తన వాళ్లపై అనుచితంగా పోస్టులు చేస్తూ, అనుచితమైన కామెంట్లు చేస్తూ నానా యాగి చేసిన వాళ్ళందరినీ వదిలేదంటూ పవన్ కళ్యాణ్ భీష్మించుకున్నారట. ఇందులో భాగంగానే వైసీపీ తరపున సోషల్ మీడియాలో టీడీపీపై, జనసేనపై మూకుమ్మడి దాడి చేసిన వాళ్లపై ఎడాపెడా కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా తప్పు చేశాను, ఇక మళ్ళీ మాట్లాడను అంటూ శ్రీరెడ్డి ఒక వీడియో ద్వారా, ఒక లేఖ ద్వారా ఎంతగా బ్రతిమాలుకున్నా, ఎంతగా ప్రాధేయపడినా ఆమెను కూడా వదిలేలా లేరు. ఎందుకంటే శ్రీరెడ్డిపై ఆంధ్రాలో ఎడాపెడా కేసులు నమోదవుతున్నాయి. ఆమెను అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె గతంలో వైసీపీ హయాంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై చాలా దారుణమైన రీతిలో ట్రోల్ చేస్తూ అనేక పోస్టులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోస్టులు ఇప్పుడు శ్రీరెడ్డికి శాపంగా మారుతున్నాయి. ఆమెపై ఆంధ్రాలోని అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. రేపో మాపో శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారని కూడా తెలుస్తుంది. శ్రీరెడ్డి బ్రతిమాలుకున్న ఇక మళ్ళీ జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను, తన కుటుంబ సంక్షేమం కోసం అన్ని మానుకుంటున్నాను, ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా నేను మాట్లాడబోనంటూ శ్రీరెడ్డి ఇంతగా ప్రాధేయపడిన ఆమెపై కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పోసాని మాట్లాడే స్టైల్ అందరికీ తెలుసు కదా. ఆయన అత్యంత దారుణమైన రీతిలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను, అటు చంద్రబాబును ఇష్టమైన రీతిలో విమర్శిస్తూ పరుషమైన పదజాలాన్ని వాడుతూ అనేక పోస్టింగ్లు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు కృష్ణమురళి పోసాని కూడా ఇక తప్పైంది, మళ్ళీ జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను అంటూ ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే ఆయనను కూడా అరెస్టు చేస్తారట, ఆయనపై కూడా చర్యలు తీసుకుంటారట. ఎంత ప్రాధేయపడినా పోసానిపై యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరొకరు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, సెన్సేషనల్ డైరెక్టర్. ఇదే నాయిజం అంటూ పెద్ద ఎత్తున చెలరేగిపోయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆయనను కూడా ఖచ్చితంగా అరెస్టు చేస్తారట. ఆయన తీసిన మూవీ, ఆయన పెట్టిన పోస్టులు, ఆయన చేసిన కామెంట్లు ఇవన్నీ ఆయన మెడకు కూడా చుట్టుకున్నాయి. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను ఏ రోజైనా, ఏ క్షణమైనా ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే అటు శ్రీరెడ్డి, ఇటు పోసాని, రామ్ గోపాల్ వర్మ, ఈ ముగ్గురిని వదిలేదే లేదంటూ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకే తమ వాళ్ల చేత అక్కడక్కడ పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తుంది. ఈ కంప్లైంట్ల ఆధారంగానే వైసీపీ తారలకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం
వీరిని అరెస్టు చేసే అవకాశాలే చాలా వరకున్నాయి.